ఇప్పుడు మనం చూడబోయే చర్చ్ ఇండియాలోనే అత్యంత పురాతనమైనది. చర్చ్ నేమ్ ఏంటంటే కల్లూర్కాడ్ సెయింట్ మేరీస్ బాసిలికా, చంపకొలంలో ఉందన్నమాట. ఇప్పుడు మనం ఉన్న ఏరియాకి జస్ట్ 14 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. ఇంకా ఎగ్జాక్ట్లీ 4.7 కిలోమీటర్స్ ఉంది. ఇది చర్చ్ ఇంకా రాలే. వెల్కమ్ టు ద చర్చ్. ఇదేనా? ఇదిగో జేబీ లెఫ్ట్ లో. అవును, చర్చ్కి వెళ్ళొచ్చు లోపలికి. కెన్ ఐ గో ఇన్ సైడ్ టు విజిట్ చర్చ్? ఎంత దూరం వస్తే లోపలికి ఎంట్రన్స్ లేదంట, చాలా మంది పోలీసులు ఉన్నారు ఇక్కడ. ఇదే చర్చ్. నడుచుకుని వెళ్ళొచ్చేమో ఆనంద్, కార్ పోని బయట పెడితే నడుచుకుని వెళ్ళాలి. సంథింగ్ అందరూ చూస్తున్నారు, ఏమన్నా అయ్యిందా ఏంటి? ఇక్కడ ఏదో బోట్ రేస్కి ట్రయల్ జరుగుతుందంట. నేను డైరెక్ట్గా అది పోలీసులు ఆపేయమన్నారు చూడు, అక్కడికి నడిచేస్తున్నాను నేనే. చాలామంది వేరే కంట్రీ నుండి వచ్చిన ఫారినర్స్ కూడా ఉన్నారు ఇక్కడ. మనం ఫారినర్ కాదు, కానీ మనం ఇండియాలోనే వేరే స్టేట్ వాళ్ళం. చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ చర్చ్. ఈ చర్చ్ ఎప్పుడు స్థాపించారంటే 427వ సంవత్సరంలో స్థాపించారు. అంటే దాదాపు 1500 సంవత్సరాల క్రితమే దీన్ని స్థాపించారు. ఈ చర్చ్ యొక్క హిస్టరీ ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇది అన్ని సంవత్సరాల క్రితం కట్టిన చర్చ్ కాబట్టి పూర్వం ఈ ప్రాంతాన్ని పాలించిన చెంప కస్సేరి రాజులు అంటారంట. ఈ చర్చ్ నిర్మాణానికి చాలా హెల్ప్ చేశారంట. మీరు ఇందాక అక్కడ చూపించాను కదా బోట్ రేసింగ్ అదిని, అలా బోట్ రేసింగ్ జరిగినప్పుడు ఇక్కడే వచ్చి బ్లెస్సింగ్స్ అవి తీసుకుంటారనమాట. సో మనల్ని అక్కడ నుండి చూస్తున్నారు. సో మనం వేరే స్టేట్ నుండి వచ్చాం కాబట్టి కొద్దిగా భయం వేసి మళ్ళీ వెనక్కి తిరిగేశాను. దెర్ ఈస్ వన్ హిస్టారికల్ క్రాస్ ఈస్ దేర్, రైట్? విచ్ వన్? హౌ మెనీ ఇయర్స్ దట్ వన్? సారీ, 1151. దట్స్ రైట్. ఓకే, 1151వ సంవత్సరంలో దాన్ని కట్టారంట. మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ బోట్ రేసింగ్ జరుగుతున్నాయి కదా, ఇలాంటి బోట్ రేసింగ్స్ లాంటివి ఏమన్నా జరిగినప్పుడు ఇక్కడికే వచ్చి బ్లెస్సింగ్స్ తీసుకుంటారంట. ఎప్పటివరకు మీకు చెప్పిన విధంగానే బోట్ రేసింగ్కి ఏదో ట్రయల్ జరుగుతుందంట. సో బ్లెస్సింగ్స్ కోసం చర్చ్ దగ్గరికి తీసుకొచ్చారు బోట్ని. అక్కడ నుండి చూడండి జనాలు చూస్తున్నారు, మనం అక్కడ నుండి వచ్చాము. ఇది లోపల కూడా చూపిస్తాను రండి. నేనే నమ్మలేకపోతున్నాను నాకెంత ధైర్యం వచ్చిందా అని చెప్పేసి. వెయిట్, లోపలికి వెళ్దాం. ఓకే, చూడండి ఎంత అద్భుతంగా ఉందో అసలు. చూడండి, వావ్, సో నైస్. ఫస్ట్ స్టోన్, ఫౌండేషన్ స్టోన్ లేడ్ ఫర్ ద ఫస్ట్ చర్చ్ ఎట్ కల్లూర్కాడ్. ఇక్కడ December 28, 427 ఇప్పుడు స్థాపించారంట. రెనోవేషన్ 1554లో జరిగింది. ఇంకా మొత్తం దీని డీటెయిల్స్ అన్నీ ఇక్కడ రాసి ఉన్నాయన్నమాట. చర్చ్ నేమ్ చూడండి, కల్లూర్కాడ్ చంపకులం సెయింట్ మేరీస్ బాసిలికా. ఎంత హిస్టారికల్ చర్చ్ ఇది, బట్ స్టిల్ ఇప్పటికీ కూడా ఎంత అద్భుతంగా ఉందో. అల్లప్పులా వస్తే ఖచ్చితంగా ఈ చర్చ్ని విజిట్ చేయండి, అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ సిలువ 1151 సంవత్సరంలో ఈ సిలువని, రాతి సిలువని పెట్టారంట. 1151 సంవత్సరం అంటే మీరు ఇప్పుడు లెక్కేసుకోండి ఎన్ని సంవత్సరాల క్రితం స్థాపించారో. ఇదంతా చర్చ్ యొక్క ఆవరణే. పార్కింగ్కి అలా చేయట్లేదేమో కానీ మామూలుగా మనం రావచ్చు. చూడండి నా బ్యాక్ సైడ్ చర్చ్ కనిపిస్తుందా? ఫైనల్లీ ఇంత చారిత్రకంగా గుర్తింపు పొందిన ఈ చర్చిని విజిట్ చేయడానికి దేవుడిచ్చిన గొప్ప కృపను బట్టి దేవాదేవునికి వందనాలు ఎంతైనా చెప్పుకోవాలి. ఇప్పుడు మీకు ఇందాక బోట్ రేసింగ్ జరుగుతున్నది చూపించాను కదా. పూర్వం రాజులు పరిపాలించిన టైంలో ఈ చర్చ్ కట్టడానికి చాలా అంటే చాలా హెల్ప్ చేశారంట. ఓనం టైంలో బోట్ రేసింగ్ చాలా జరుగుతాయి. ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు ఈ చర్చ్ దగ్గరికే, అంటే వే ఉన్నది కదా లేక్, మనము మార్నింగ్ వెళ్ళాం చూడండి లేక్, ఆ లేక్ ఈ అన్నిటికి కనెక్ట్ అయ్యి ఉంటుంది అనమాట. సో ఈ లేక్లోకి ఆ పడవల్ని, బోట్ రేసింగ్ జరిగే ఆ పడవల్ని తీసుకొచ్చి ఇక్కడ బ్లెస్సింగ్స్ కోసం ప్రేయర్స్ చేస్తారంట. సో ఇప్పుడు కూడా అదే జరిగింది. ఇప్పుడు బోట్ రేసింగ్ ఏదో జరుగుతుందంట. సో దానికి బ్లెస్సింగ్స్ గురించి అక్కడ ప్రేయర్స్ అవి జరుగుతున్నాయి అనమాట. సో ఇలాగా చేస్తారనమాట ఈ చర్చ్ దగ్గర. చూసారు కదా, ఇలాంటి మరెన్నో అద్భుతమైన క్రిస్టియన్ రిలేటెడ్ వీడియోస్ గురించి, చర్చ్ వ్లాగ్స్ గురించి, అద్భుతమైన వీడియోస్ గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ డ్రోన్ షాట్స్ అన్ని కూడా మనం తీసినవి కాదు, సోషల్ మీడియా వేరే వేరే చోట్ల మనం గ్యాదర్ చేసాము. ఇక్కడ ఏదైనా ఫెస్టివల్ జరిగితే ఎంత అట్టహాసంగా జరుగుతాయో కొన్ని వీడియోస్ ప్లే చేస్తాను చూడండి. ఇప్పుడు మీకు చూపించే హిస్టారికల్ చర్చెస్ వ్లాగ్స్ కానీ ఇవన్నీ కానీ మీకు నచ్చినట్లయితే జేబీస్ వాయిస్కి సపోర్ట్ చేయాలనుకుంటే ఎందుకంటే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. అది ఏ విధంగా సపోర్ట్ చేయాలో నేను చెప్తాను. మీకు అన్నీ అద్భుతంగా చూపించాలంటే ప్రతిదీ కూడా బెస్ట్ అవసరమే. సో బెస్ట్ కావాలంటే నా ఒక్కడి వల్ల కాదు, మీ అందరి సపోర్ట్ తోటే అవుతుంది. సో ప్రేయర్ చేయండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. బాయ్.